పరిశుద్ధాత్మ సంచారాన్ని ఇక్కడ ఉంచండి నాయన. ప్రభా నీ పరిశుద్ధాత్మతో ఈ ఆలయాన్ని నింపండి నాయన. ప్రభా మా ఆశలు, మా ఆలోచనలు తండ్రి సమస్తము నీకు తెలుసు నాయన. మా కుటుంబాలని ప్రభా, మా సమస్తాన్ని ఇదిగో నీ ఆలయం దగ్గరికి తీసుకొస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ప్రభా మా కుటుంబాలను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ప్రభా రానయ్యన్న బిడ్డలని ప్రభా ఇక్కడ తీసుకొని రండి నాయన. ప్రభా మరి నాయన ప్రభా నిన్నెంతో నాయన ప్రభా మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని ప్రభా మీరు నాయన అనేక మందితో నింపుమని వేడుకుంటున్నాం తండ్రి. దీనిని అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా నీ యొక్క నాయన చిత్తంతోటి నీ యొక్క ప్రణాళికతో దీన్ని ఏర్పరిచావు తండ్రి. దానికై నీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఇక్కడ మేము అందరము కూడా నాయన చేరి ఉన్న అందరం ఈ క్రైస్ట్ వర్షిప్ మెంబర్స్ అందరం కూడా ఒకరు ప్రేమ కలిగి ప్రభా నాయన నీ యొక్క సన్నిధిలో మేము ఎదగటానికి నీ కృప మా అందరిపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. పాటలు పాడపోయే బిడ్డలను ప్రభా మీరు దీవించండి. ప్రభా వారికి మంచి తలాంతుని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాయిద్యములు వాయించబోయే బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. ప్రభా మరి చేరనై ఉన్న బిడ్డలందరినీ ప్రభా మీరు ప్రభా సకాలముకు తీసుకుని రండి నాయన. ప్రభా మీరు ఇవ్వబోయే వాక్యాన్ని మీరు దీవించండి ప్రభా. మేము అందరము దాన్ని పొందుకొని నాయన ప్రభా మేము ధ్యానించి నాయన ప్రభా మేము నీలో ఎదగడానికి మీ కృప మాపై ఉంచమని వేడుకుంటున్నాం. సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ మా అందరిపై నీ పరిశుద్ధాత్మను ఉంచి నాయన మమ్మల్ని నీ అరచేతిలో చెక్కుకొని ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామం పేరట బ్రతిమలాడుకుని వేడుకొని ప్రార్థించుకుంటూ ఉన్నాను యెహోవా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. మన క్వైర్ టీం వచ్చినట్లయితే 2 పాటలు పాడుకుని దేవుని నామాన్ని స్తుతించుకుందాం. యేసు నీవే కావాలయ్యా అనే సాంగ్ పాడదాం ఫస్ట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ ఇటు తిరిగి ఉన్నట్లయితే మీకు లిరిక్స్ కూడా కనపడతాయి. కొద్దిగా ఫేస్ చేయండి. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా అనే సాంగ్ మాట పాడుకుని దేవుని స్తుతించుకుందాం. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాను. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే
దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిలబడింది. ఇంకొక పాట పాడుకుందాం, యేసే నా పరిహారి అనే పాట. అందరం చప్పులు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసే నా పరిహారి అనే పాట పాడుకుందాం. టెస్ట్ చేయండి అమ్మా.
హలో ప్రైజ్ యేసే నా పరిహారి అనే పాట పాడుకుందాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నాను, పలు వేదలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నాను, పలు వేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన,
ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హరి దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మన కోయర్ టీం కూర్చున్నట్లయితే ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడాలనుకుంటున్నారా? దాని తర్వాత బ్రదర్ సూరిబాబు గారు 31వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా 13వ వచనం నుంచి 24 వరకు. దీని తర్వాత సిద్ధంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడవన్నయ్యా నా కనులు తెరువవా, ముగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడనయ్యా నా కనులు తెరువవా, ముగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా,
నెజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి నువ్వు విడచిపోయినా జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూచి నన్ను విడచిపోయినా జాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నిలువవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నెజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నెజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నెజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నెజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. సూర్యబాబు గారు వచ్చి మనల్ని వాక్యంలోకి నడిపిస్తారు. 31వ కీర్తన 13వ వచనం నుంచి ఆఖరి వరకు అందరం లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ప్రైజ్ లార్డ్ అండి. కూడా వచ్చిన దేవుడి బిడ్డలందరికీ వందనాలండి. 31వ కీర్తన 12వ. మరణమైన స్వరమునకు రాకున్నా వాని వల్లే మారవబడి తిని వట్టి కుండి వంటి వాడినై తిని. యెహోవా నీ యందు నమ్మకం ఉంచుచున్నాను. నువ్వే నా దేవుడివని నేను అనుకొనుచున్నాను. నా కాళ్ళగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖక్రాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయందురుగాక. అబద్ధికులు పెదవులు ముయ్యబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషులు కపటోభయములు వారు నటకుండా నీ సన్నిధిని చాటున్న వారిని దాచుతున్నావు. వాకుహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడివై నీకు కనపడకుండా నేను నాశనమైతుననుకుంటుని. అయినను నీకు నేను మొరపెట్టగా నువ్వు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళారా, అందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. దేవుడి వాక్యము దీవించును గాక. మన బ్రదర్ ప్రదీప్ వచ్చినట్టయితే కొన్ని అనౌన్స్మెంట్స్.
కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా దేవునికి స్తోత్రం అండి. మన సంఘ ప్రకటనలు కన్నా ముందు దేవుడు మన జీవితాల్లో ఏమైనా మేలు చేస్తే దాన్ని సాక్ష్యరూపంగా పంచుకోవాలని మీ అందరినీ కోరుచున్నాను. ఎవరైనా సాక్ష్యాలు చెప్పదలుచుకుంటే వారికి సమయం ఇవ్వబడుతుందండి. ఎవరు లేనట్లయితే మనం ప్రకటనలకు వెళ్ళిపోదామండి. మన సంఘ ఆరాధనలో యథావిధిగా శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 వరకు జరుగుతుంది. అలాగే ఆదివార ఆరాధన సాయంత్రం 7:30 నుంచి 9 వరకు జరుగుతుందండి. ప్రతి బుధవారం అవుట్ రీచ్ మినిస్ట్రీ మేము ఆలోచన చేసి ఉన్నాము. ఇక్కడ ఉన్న లేబర్ క్యాంపులను దర్శించి వారితో మాట్లాడటం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే బుధవారం ఉదయం మన సంఘంలో ఉన్న కొంతమంది స్త్రీలు కూడుకొని వాట్సాప్ కాల్లో ప్రార్థన చేస్తున్నారండి. మనకి ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే వారికి తెలియపరిచినట్లయితే వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే ఈ వచ్చే గురువారం మన బ్రదర్ వివేక్ వాళ్ళ ఇంట్లో కాటేజ్ ప్రేయర్ ఉందండి. సాయంత్రం 7:30 నుంచి మొదలవుతుంది. ఎవరైనా రావాల్సిన వాళ్ళందరికీ ఇదేమో ఆహ్వానము. ఇక్కడ చర్చిలో కూడుకొని ఇక్కడి నుంచి బయలుదేరినా పర్వాలేదు. లేకపోతే మీరు ఎవరన్నా అక్కడికే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు అయితే మాకు తెలియపరిచినట్లయితే మీకు లొకేషన్ పెట్టడం జరుగుతుంది. మీరు అక్కడికే వచ్చి అందరం కలిసి మన కాటేజ్ ప్రేయర్లో మనం పాల్గొవచ్చు. ఇవి సంఘ ప్రకటనలు. అయితే ఈరోజు మన మధ్యలో కొత్తగా ఒక ముగ్గురు కనబడుతున్నారు. ఒకసారి నిలబడతారా? మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోగలుగుతారా? ప్రైస్లో మనందరం చప్పలు కొడదాం, మహిమపడదాం. సంఘానికి జాన్ వెస్లీ గారు స్థాపించిన సిడబ్ల్యూసి బహ్రెయిన్ సంఘానికి మీ అందరికీ ఇదే ప్రేమపూర్వక ఆహ్వానం అండి. మీ పేరండి? ప్రేమ్. ఇక్కడ బహ్రెయిన్లోనే ఉంటారు. మీరమ్మా? షలోమి పాప. ఓకే. ఆరాధన అయ్యాక కలవని ఒకసారి మాట్లాడదాం. మన క్వైర్ టీం వచ్చినట్లయితే కొద్దిసేపు దేవుని ఆరాధించుకుని ఆ తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించును అనే పాట పాడదాం. నీ మీద ఉదయించెను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ
చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా. హల్లెలూయా. లేచి నిలబడినట్లయితే అందరం కలిసి కొద్దిసేపు దేవుని ఆరాధిద్దాం. మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనందరినీ కాచి కాపాడి, మన కుటుంబాలని కాచి కాపాడి, ఆయన రెక్కల నీళ్ళలో మనందరినీ భద్రపరిచి, మనం చేస్తున్న ఉద్యోగాలకి సంరక్షణనిచ్చి, మన ఆరోగ్యాలకి సంరక్షణనిచ్చి, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారంటే అది కేవలం ఆయన చూపించిన కృప మాత్రమే. ఉదయాన్నే లేచి నీ పని నువ్వు చక్కగా చేసుకోగలుగుతున్నావు అంటే అది కేవలం ఆయన చూపించిన ప్రేమ మాత్రమే. ఆయన కృప లేనిదే నువ్వు బ్రతకలేవు. ఆయన కృప లేనిదే నువ్వు ఒక అడుగు తీసి ఒక అడుగు కూడా వేయలేవు. అలాంటి దేవుడికి నువ్వు ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా అవి సరిపోవు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడిని చూస్తూ, మానవురాల్ని చూస్తూ, మీరు చేస్తున్న ప్రతి అడుగుల్లో ఆయన తోడై ఉండి
నేను ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్న దేవునికి నువ్వు ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా అవి సరిపోవు. ఒకసారి నీ హృదయాన్ని తెరిచి ఆయన వైపు నీ హృదయాన్ని చూయించి, నాయన ఈరోజు నేను నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను, నా మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను, నా హృదయాంతరంగంలో నుంచి నేను కొనియాడాలనుకుంటున్నాను ప్రభువా. అటు విధమైన విశ్వాసాన్ని నాకు ఇవ్వండి నాయన. నాలో ఉన్న నాయన ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నింటినీ కొట్టివేయండి ప్రభువా. ఇక్కడ ఉన్నానే కానీ, మనిషిని అయితే ఉన్నానే కానీ, నా ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయేమో, దేని గురించో నేను ఆలోచిస్తున్నానేమో, నేను అటువంటి ఆలోచనలన్నింటినీ తీసివేయండి ప్రభువా. నాయన నీ సన్నిధిలో నేను ఆనందించేలాగా సహాయం దయచేయండి. నీలో నేను ఆనందించే హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నా హృదయ తలంపులు ఎరిగిన దేవుడవు ప్రభువా, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు నాయన. ఒక్కసారి ప్రభువా నేను నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుతుండగా నాయన నాకు మంచి హృదయాన్ని ఇవ్వండి నాయన. నా హృదయం మొండిబారిపోయిందేమో, రాయిగా తయారైపోయిందేమో, మెత్తనైన హృదయాన్ని నాకు దయచేయండి. నీ అరచేతులను నన్ను చెక్కుకున్నప్పుడు నాకు ఎటువంటి హృదయం ఉందో అటువంటి హృదయంతో నన్ను మరొకసారి నింపండి ప్రభా. మీకు వందనాలు. నా హృదయాన్ని తెరిచి నాయన, నా స్తుతి యాగాన్ని నాయన నీకు నేను అర్పించబోతుండగా ప్రభువా, నా పక్కన నువ్వు ఉండి నాయన నీ ఆత్మ అభిషేకాన్ని దయచేయండి, నీ ఆత్మ తాకిడి నాకు దయచేయండి ప్రభు. ఈరోజు ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడిగితే నువ్వు సమస్తం పొందుకోగలుగుతా అంటున్నావు. ఆయన ఒక్కసారి నోరు తెరిచి ఏదైనా అడిగే ముందు మనస్ఫూర్తిగా ఆయన స్తుతించగలుగుతావా? మనస్ఫూర్తిగా ఆయన స్తుతించగలుగుతావా? నీ రెండు చేతులు ఆకాశానికి వెత్తి, రెండు చేతులు ఆకాశం వైపు చూపి, ఆకాశంలో అత్యున్నత సింహాసనంపై తండ్రి కుడిపార్శ్వంన కూర్చున్న ఆ యేసు ప్రభువారిని ఒక్కసారి చూస్తూ నాయనా నిన్ను ఎంతగా స్తుతించినా కూడా అది సరిపోదు ప్రభువా, నన్ను ఎంతగా కొనియాడినా కూడా సరిపోదు నాయన. అటువంటి భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. నిన్ను స్తుతించే అనుభవంలోకి నన్ను తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. నిన్ను కొనియాడే అనుభవంలోకి నన్ను తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. నన్ను ఎంతో మందికి లేని అనుభవాన్ని నాకు ఇచ్చారు ప్రభా, అందుకు నీకు వందనాలు. ఎంతో మందికి లేని యోగ్యత నాకు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. నన్ను ఎంత ధన్యులమైతే ప్రభా నీ సన్నిధానానికి మేము ఈ రోజు రాగలుగుతాం నాయన. అటువంటి ధన్యకరమైన జీవితం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మాతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. ఎంతగా స్తుతించినా కూడా నాయన అది సరిపోదు ప్రభా, ఎంతగా కొనియాడినా కూడా సరిపోదు నాయన. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతాం నాయన? కేవలం నిన్ను స్తుతించడం మాత్రమే మేము చేయగలుగుతాం ప్రభా. మా వెండి బంగారాలు మేము ఇచ్చినా కూడా సరిపోదు నాయన, మాకున్నదంతా ఇచ్చినా కూడా సరిపోదు ప్రభా. మా కోసం సిలువలో నువ్వు ఆఖరి బొట్టు వరకు కాచిన రక్తం విలువ ఎంత నాయన? మేము ఏమి ఇచ్చినా కూడా అది సరిపోదు ప్రభా. ఒకసారి నాయన మిమ్మల్ని మేము ఆరాధించబోతుండగా నాయన మా స్తుతిని నాయన మీరు అంగీకరించండి ప్రభా. నాయన మాతో మీరు ఉండండి నాయన, మేము స్తుతించబోతుండగా మాతో మీరు ఉండండి నాయన. మీ ఆత్మ అభిషేకం దయచేయండి, మీ ఆత్మ సంచారం ఇక్కడ జరిగించండి ప్రభా. మీకు వందనాలు నాయన. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తుండగా, ఆత్మరూపుడా మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా ప్రభా నాయన మా ఆహ్వానాన్ని మీరు మన్నించి ప్రభా మా సన్నిధానంలోకి నాయన మీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. మీకు వందనాలు నాయన. ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నారో ప్రతి వారిని మీరు ఈరోజు దర్శించండి ప్రభా. మీకు వందనాలు. ఆ హృదయాన్ని మీరు ఈరోజు ముట్టండి ప్రభా. మీకు వందనాలు. ఆ హృదయానికి నాయన మీ ఆత్మ తాకిడి ఈరోజు జరిగించండి ప్రభా. మీకు వందనాలు నాయన. ఒక్కసారి ప్రభా నాయన, ఒక్కసారి నాయన హృదయాన్ని వాంఛలు ఎరిగిన దేవుడు ప్రభా. అడిగిన వారికి నాయన కొలత లేకుండా ఇస్తా అంటున్నావు కనుక ప్రభు నాయన ఒక్కసారి మా హృదయంలోకి రమ్మని కోరుతున్నాం నాయన. మీకు వందనాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి రెండు చేతులు ఆకాశానికి వ్యక్తి అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైన యేసు రాజా నీకే వందనాలు నాయన. ఎంత ప్రేమ చూపించావు ప్రభా మా మీద, దానికోసం మేము ఏమిచ్చినా స్తుతి చెల్లించుకోగలుగుతాం ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆశీనుడు నా దేవా అనే పాట పాడుకుందాం. రెండు చేతులు ఆకాశానికి వేపి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
రెండు చేతులు ఆకాశానికి చూపించి ఆకాశం అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనున్న దేవుణ్ణి నాయనా నిన్ను స్తుతిస్తుండగా నాయనా నిన్ను నేను మహిమ పరుస్తుండగా ప్రభువా మీ ఆత్మరూపమై ఉన్నావు కదా నాయనా ఒకసారి నీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రభువా మీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి ప్రభువా మీకు వందనాలు ఈ సన్నిధానంలో మీ ఆత్మతో నింపండి ప్రభువా మీకు వందనాలు ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఎదురు ఏ విషయాలు ఆలోచించకుండా మీకున్న చింత యావత్తంతా పక్కన పెట్టేసి ఆయన్ని ఆలోచించండి ఆయన వైపు నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీరాతమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీరాతమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాగణుడా స్తోత్రం మమ్మను గొనిపోవా త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం మమ్మను గొనిపోవా త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ అనువాద స్తోత్రం ఆమేగా స్తోత్రం ఆమేన్ అనువాద స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. మా ఆరాధన మీరు అంగీకరించారని మేము నమ్ముతున్నాం ప్రభువా. హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తే వారి మధ్యలో మీరు ఉంటా అంటున్నారు కనుక నాయన, ఇదిగో నేను వెళ్తున్నాను, నా ఆత్మను మీకు ఆదరణకర్తగా ఉంచుతాను, మీకు తోడుగా ఉంచుతాను, భయపడకండి అంటున్నారు కనుక ప్రభువా, ఈ లోకంలో మేము వెళ్తున్న శ్రమలన్నిటి గురించి మేము భయపడకుండా, మాకున్న సమస్యల గురించి మేము భయపడకుండా, మాకున్న ఇబ్బందుల గురించి మేము భయపడకుండా, అది ఆరోగ్యపరమైన ఇబ్బందే కానీ, ఆర్థికపరమైన ఇబ్బందే కానీ, కుటుంబపరమైన ఇబ్బందే కానీ, అది ఎటువంటి సమస్య అయినా కూడా నాయన మీరు ఆత్మరూపి అయి మాలో సంచరిస్తూ, మాతో సంచరిస్తూ, మా పక్కనే ఉండి నాయన మాకు ధైర్యాన్ని ఇస్తారని నమ్మకంతో, అటు ధైర్యంతో మేము ముందుకు సాగిపోయే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. మీకు వందనాలు. నేను రాత్రి వేళ నీ దాసుడు నిలవబడి మాతో మీరు మాట్లాడబోతుండగా ఏడింతల ఆత్మాభిషేకంతో మీరు మాట్లాడండి. నీ హృదయాలు మా హృదయాలను తెరిచిన ఆయన నీ సన్నిధానంలో మీరు మాట్లాడబోతున్నారని ఎదురు చూస్తుండగా, ఇగో మీ నోరుని బాగా తెరవని దాన్ని నింపుతా అంటున్నారు కనుక, అదేవిధంగా మాకు కావలసిన వాక్యంతో మా హృదయాలను మీరు నింపండి ప్రభా. అది హృదయంలో నీరు కట్టుకుని ఫలించే భాగ్యాన్ని దయచేయండి నేను. ఇక్కడ నుండి ఇక్కడ విన్నది ఇక్కడ వదిలిపెట్టకుండా బయటికి వెళ్ళిన తర్వాత నీ వాక్యాన్ని విస్తరింపజేసే జ్యోతులుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా. మీకు వందనాలు. ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను చాటించడం అంటున్నారు. మేము ఇక్కడ నేర్చుకున్నది బయటికి వెళ్ళి ప్రభా, నువ్వంటే ఎవరో ఎరగని జనులకు నాయన నీ వాక్యాన్ని, నీ సత్యవాక్యాన్ని చెప్పి ప్రభా నీ వైపుకు కొన్ని ఆత్మలు మేము తిప్పగలిగే అటువంటి నాయన యోధులుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా. మీకు వందనాలు. నేను రాత్రి వేళ నీ దాసుని నిలబెట్టుకుని మాట్లాడబోతుండగా ఆయన ద్వారా మీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు మాట్లాడతారని నమ్ముతూ ఈ ఆరాధన అంతటిని మీకే నాయన స్తుతి నైవేద్యంగా వేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న బ్రదర్ ప్రదీప్ వచ్చి మనల్ని వాక్యంలోకి నడిపిస్తారు. మీ అందరికీ నా వందనాలండి. వాక్యం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథము 392వ పేజ్ 6వ వచనం. 7వ నెల మొదటి దినం నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో కొన్ని మాటలు ప్రభువా మేము ధ్యానించుకోవటానికి ప్రభువా మీరు కృప చూపించండి. ప్రభువా నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నేను కాదు కానీ ప్రభువా కేవలం ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మీరే మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితే ప్రభువా మాకు ఉపయోగకరంగా ఉంటుంది. అటు విధంగా మాట్లాడి ప్రభువా మమ్మల్ని ఉజ్జీవింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్యము ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు.
మనం చదువుకున్న వాక్యము ఇశ్రాయేలీలు యెరూషలేము నుండి చెరగా కొనుపోబడిన తర్వాత 70 సంవత్సరాలకి ఎవరైనా నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పి దేవుడు ఆజ్ఞాపించిన విధముగా కొంతమంది భక్తులు ప్రార్థన చేయగా వారిని గుంపులు గుంపులుగా తిరిగి యెరూషలేముకి తీసుకొచ్చిన సందర్భం అది. మనం ఇదివరకు మనం నెహెమ్యా గ్రంథం చదువుకున్నాం కదండి. నెహెమ్యా గ్రంథంలో ఇదే విషయం ఉంటుంది. చెరగా పడిపోయిన తర్వాత నెహెమ్యా ప్రార్థన చేసి ఆ పడిపోయిన పట్టణాన్ని తిరిగి కట్టడానికి రాజు దగ్గర అనుమతి తీసుకుంటారు. అలాగా పారసీక దేశపు రాజైన కోరేష్, ఆ కోరేషు అన్యుడు అయినా దేవుడు ఆయనతో మాట్లాడి ఒక ప్రకటన కానీ ఒక చాటింపు కానీ వేయిస్తారు. అదేంటంటే దేవుని మందిరాన్ని తిరిగి కట్టించాలని, యెరూషలేములో దేవుని మందిరాన్ని తిరిగి కట్టించాలని ఒక ప్రకటన చేస్తారు. ఆ మందిరాన్ని కట్టించడానికని కొంతమంది బబులోన్ దేశం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళలో నెహెమ్యా ఉన్నారు, జెరుబ్బాబేలు ఉన్నారు, అలాగే మనం ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని చూస్తాం కదా, ఆ మొర్దెకై ఉన్నారు. ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వారి స్వదేశానికి వచ్చి వారి దేవుని మందిరాన్ని తిరిగి కట్టాలని వారు ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇది. అక్కడ ఏమైందంటే వారు తిరిగి వచ్చిన తర్వాత వారు గోడను కట్టుకున్నారు, తిరిగి ఆ పట్టణంలో పునర్స్థాపించి ఆ పట్టణంలోకి వెళ్ళారు. అక్కడ మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణంలోకి వచ్చిన తర్వాత జనులు ఏక మనసు గలవారై యెరూషలేములో కూడి. అక్కడ వారి పట్టణాలకు వచ్చిన తర్వాత వారందరూ ఏక మనసు గలవారై వారు ఏం చేయాలనుకున్నారంటే దేవుని మందిరాన్ని కట్టాలని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఆ మందిరం ఇంకా మొదలు పెట్టలేదు. ఎందుకంటే అక్కడ మొదలు పెట్టాలంటే అప్పటికే ఆ ప్రదేశంలో నివసిస్తున్న జనుల నుంచి వారికి వ్యతిరేకత ఎదురైంది. వీళ్ళు తిరిగి కడితే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో వాళ్ళకి తెలియదు. ఇటువంటి వ్యతిరేకత సమయంలో వారు ఏం చేశారంటే 7వ నెల మొదటి దినం నుండి యెహోవాకు దహన బలులు అర్పించడం మొదలుపెట్టారంట. కానీ అక్కడ మనకి ఏమని రాసి ఉందంటే మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకా వేయబడలేదు. అంటే మందిరం ఇంకా కట్టకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారు? దహన బలులు అర్పిస్తున్నారు. దహన బలులు అర్పించడం అంటే ఏంటి? దహన బలులు అర్పించడం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించడమే కదా. అప్పట్లో హేబేలు దగ్గర నుంచి అందరూ దహన బలులు కానీ వారికి ఉన్న వాటిని దేవునికి సమర్పించడం ద్వారా వారు ఏం చేసేవాళ్ళు? దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది ఒక సన్నివేశం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 42 వరకు ఒక సన్నివేశం ఉందండి. అక్కడ ముందు ఆ సన్నివేశం ఏంటో కూడా చెప్తాను మీకు. అక్కడ యేసుప్రభు వారు సమరయ అనే ఊరిలోకి వచ్చి అక్కడ సుక్కారు అనే ఊరికి వచ్చారంట. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చాలా దూరం నడిచి వచ్చారేమో, ఆయన అలసిపోయి అక్కడ ఒక బావి దగ్గర ఆయన కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆయనకి బాగా దాహం వేసి అక్కడ నీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ ఊరు నుంచి, అక్కడ సమరయ ఊరు ఉంది, ఆ ఊరు నుంచి ఒక సమరయ స్త్రీ ఆ నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి అక్కడ బావి దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీతో యేసుప్రభు వారు మాట్లాడిన విధానము, యేసుప్రభు వారు ఆవిడ్ని దాహం ఇమ్మని చెప్పి అడిగిన విధానము, అవన్నీ కొన్ని విషయాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వారిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆ స్త్రీ ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. ఈయన
రక్షకుడు, ఈయన క్రీస్తు అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. ఆవిడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇది ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్న సన్నివేశం. ఇది కొన్ని వచనాలు మనం చూసుకుంటూ మనం తీసుకున్న భాగము ఎలాగా అర్థం చేసుకోవచ్చో చూసుకుందాం. 7వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ సమరయ స్త్రీని యేసుప్రభు వారు ఏమని అడిగారు? దాహం ఇమ్మని అడిగారు. దాహం ఇమ్మని అడిగితే ఆ సమరయ స్త్రీ ఏమని సమాధానం ఇస్తుంది? యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎలా అడుగుతున్నావు అని చెప్పి ఆయన్ని అడిగింది. ఎందుకంటే ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారో ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. యూదులకిను సమరయులకి చాలా బలమైన శత్రుత్వం ఉంది ఆ రోజుల్లో. యూదులు ఎవరిని వాళ్ళతో కలవనిచ్చేవాళ్ళు కాదు, సమరయులతో అసలు కలవనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి సంబంధించింది ఏది వీళ్ళు ముట్టుకునేవాళ్ళు కాదు. వారికి సంబంధించిన వస్తువులు కానీ వారికి సంబంధించిన బావులు కానీ యూదులు అసలు ముట్టుకునేవారు కాదు. వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు సమరయుల్ని. అటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు సమరయ స్త్రీని పిలిచి నాకు దాహం ఇమ్మని చెప్పి అడిగినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే స్వాభావికంగా యూదుల్లో ఉండవలసిన శత్రుత్వము ఆయనలో ఆవిడికి కనిపించలేదు. యూదుల్లో ఎటువంటి అయితే శత్రుత్వం ఉందో అటువంటి శత్రుత్వం ఆ యేసుప్రభు వారిలో ఆవిడికి కనిపించలేదు. అందువల్ల ఎప్పుడైతే ఆ యేసుప్రభు వారు ప్రేమగా మాట్లాడారో ఆ ప్రేమకి ఆవిడ ఆశ్చర్యపోయింది. దేవుని ప్రేమకి ఈ లోకం ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో అటువంటి ప్రేమ రుచి చూడదు. అందువల్ల అటువంటి ప్రేమను ఎరగదు. కాబట్టి ఈ లోకం ఎప్పుడూ దేవుని ప్రేమను గూర్చి ఆశ్చర్యపోతూనే ఉంటుంది. అలాగే ఈ స్త్రీ కూడా అలాగా ఆశ్చర్యపోయి ఆయన్ని అడుగుతుందన్నమాట. నన్ను ఎలాగా అడుగుచున్నావని చెప్పి అడుగుతుంది. ఈ లోకంలో మనల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే, లేకపోతే మనకి ఏదైనా హాని చేసినా సరే మనం తిరిగి వెంటనే స్పందిస్తూ ఉంటాం. వారిని ఏదో ఒక మాట అనాలని చూస్తాం, లేదా ఏదైనా పని చేసి వారిని గాయపరచాలని చూస్తాం. కానీ దేవుడు అటువంటి ప్రేమాన్ని మనలో ఉంచలేదు కదా. దేవుని ప్రేమని మనలో ఉంచినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకి స్పందించాలి? వారు ఎటువంటి పనులు చేసినా సరే మనం దేవుని ప్రేమను వ్యక్తపరచగలిగిన స్థితిలో ఉండాలి. అటువంటి స్థితి మనలో లేదనుకోండి, వాళ్ళు దేవుని ప్రేమను ఇంకెప్పటికీ వారు రుచి చూడరు. దేవుని దగ్గరికి రాకుండా మనమే అడ్డుపడుతున్నట్టు ఉంటాం. వాళ్ళు మన యొక్క స్వాభావికమైన మన యొక్క స్వభావాన్ని బట్టి దేవుని ప్రేమను గనక మనలో మనం చూపించలేదనుకోండి, అన్యులు కాదు విశ్వాసులే దేవునికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి రాకుండా మనం అడ్డగిస్తున్నాం అనుకోండి, అది ఎంత ఘోరమైన తప్పిదం అది. ఒక వ్యక్తి దేవుని దగ్గర రాకుండా మన యొక్క స్వభావాన్ని బట్టి మనం అడ్డగిస్తుంటే అది ఎంత ఘోరమైన తప్పిదం అది. అటువంటి ప్రేమ మనలో ఉంచాలని చెప్పి దేవుడు ఆశించారా? అటువంటి ప్రేమ మనలో ఉంచాలని చెప్పి ఆశించలేదు కదా. దేవుని ప్రేమను మనలో ఉంచినప్పుడు ఆ ప్రేమను చూపించడం ద్వారా మనల్ని అనేకుల్ని దేవుని వైపు ఆకర్షించడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అటువంటి ప్రేమను మనం వ్యక్తపరిచినప్పుడు వారిలో ఒక ఆలోచన కలుగుతుంది. అరే, నేను వీళ్ళకి నష్టం కలిగించాను కదా, వీరెందుకు నాకు ఇటువంటి ప్రేమను చూపిస్తున్నారు అనే ఒక ఆలోచన వారిలో మొదలవుతుంది. అటువంటి ఆలోచన పుట్టించడం వరకే మన పని. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ యేసుప్రభు వారు చేసింది కూడా అదే. దానికి సమాధానంగా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో చూడండి, 10వ వచనం. అందుకు యేసు, దేవుని వరమును నాహు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే
నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నది ఎవరు? యేసుప్రభు వారు. దాహం వేస్తుంది ఎవరికి? యేసుప్రభు వారికి. కానీ యేసుప్రభు వారు ఆవిడతో ఏమని మాట్లాడుతున్నారు? నిన్ను ఎవరైతే దాహం ఇమ్మని చెప్పి అడుగుతున్నారో ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వే అడుగుతావు. ఏమని అడుగుతావు? జీవజలం నాకు ఇమ్మని చెప్పి నువ్వు అడుగుతావు. దేవుడు మనకి ఒక మాదిరిని చూపిస్తున్నారు. అంటే మనకి ఎటువంటి అవసరతలో ఉన్నానో, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నానో దేవుని యొక్క పని చేయటానికి దేవుడు మనకు ఒక మాదిరి చూపిస్తున్నారు. మనకి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే మనం దేవుని పని చేయడానికి వెనకాడుతూ ఉంటున్నాం కదా. యేసుప్రభు వారు ఆయనకి ప్రతికూలంగా ఉన్నా సరే ఆయన దేవుని పని చేయటానికి ఆయన ముందుంటున్నారు. తన తండ్రి చిత్తాన్ని చేయటానికి ముందుంటున్నారు. మనం కూడా మనకున్న అవకాశాలను కల్పించుకునో, లేకపోతే మనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకునో, మనం ఇతరులకి మనం దైవిక విషయాలు కనుక చెప్పినట్లయితే వారు దేవుని వైపు ఆకర్షింపబడటానికి అవకాశం ఉంటుంది. ఇలా మాట్లాడినప్పుడు జీవజలం ఇచ్చినని ఆవిడతో చెప్పినప్పుడు ఆవిడ ఏమంటుందంటే, ఆ జీవజలం నీకు ఎలా దొరుకుతుంది? నువ్వు మా పితరుడైన యాకోబు కన్నా నువ్వు గొప్పోడువా? నువ్వు ఎలా తీసుకుంటావు? నీ దగ్గర ఏమీ లేదు కదా అని సమరయ స్త్రీ ఆవిడకున్న లోక జ్ఞానంతో ఆయన్ని అడిగింది. అప్పుడు ఏసంటున్నారు, ఈ నీళ్లు తాగితే దప్పికుంటారు కానీ 14వ వచనంలో నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పడను దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవం నాకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ వచనంలో ఆయన 2 విషయాలు మనకు చెప్తున్నారు. ఆయన ఇచ్చు నీళ్లు తాగితే వాడెప్పుడునూ దప్పికొనడు. ఇది మొదటిది. మనం దేవుని ప్రేమను కానీ దేవుని మనం సంపాదించుకుంటే మనకి సమృద్ధి ఉంటుంది తప్ప లోటు ఉండదండి. ఇది దేవుడు చెప్తున్న మొదటి విషయం. రెండో విషయం ఏంటి? ఆ నీళ్లు కనుక వానిలో ఉంటే వానికి నిత్య జీవం కలిగించి వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుందంట. అంటే దేవుడు అంటున్నారు, ఆయన ఇచ్చి నీళ్ళు తాగితే నిత్య జీవం వస్తుంది మనకి, మనలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుందంట. అప్పుడు మన నుంచి ఏది బయటకు వస్తాయి? జీవజలం బయటకు వస్తుంది. మనం ఎంతకాలంగా దేవుడిచ్చే నీళ్ళు మనం తాగుతున్నాం? వారానికి 2 సార్లు ఇక్కడ కూడుకుంటున్నాం కదా. అలా కాకుండా మనం యూట్యూబ్లో ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఎన్నోసార్లు మనం దేవుని నీళ్లు తాగుతూనే ఉంటున్నాం కదా. మన నుంచి ఒక చుక్కైనా బయటకు వచ్చిందా? దేవుడు అంటున్నారు, నేనిచ్చే నిత్య జీవము మీలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుందని చెప్పి దేవుడు అంటున్నారు. మనము మన దగ్గర నుంచి ఏదన్నా బయటకు వస్తుందా? ఏ జీవజాలమైనా బయటకు వచ్చి ఎవరికైనా అది దాహం తీరుస్తుందా? ఇది మనం పరీక్షించుకుందాం. ఆ స్త్రీ జీవజలం కోసం అడిగినప్పుడు ఇక్కడ దేవుడు ఆమెలో ఒక కార్యాన్ని చేయటం మొదలు పెడుతున్నారు. ఏం చేస్తున్నారంటే 16వ వచనం చూడండి. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా ఆ స్త్రీకి తన పాపాన్ని గుర్తు చేస్తున్నారు దేవుడు. ఎప్పుడైతే దేవుడు యొక్క జీవజలం కావాలి అని చెప్పి ఆ స్త్రీ కోరుకుందో అప్పుడు ఆ స్త్రీకి ఏం చేస్తున్నారు? మొట్టమొదటిగా ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తారంటే వారి పాపములను ఒప్పింపజేస్తారు. గుర్తు చేసి వాటిని ఒప్పింపజేసి వాటిని కడిగిన తర్వాత అప్పుడు తనలోకి ఆహ్వానించుకొని అప్పుడు క్రియ చేయటం మొదలు పెడతారు కదా. ఇక్కడ ఆ స్త్రీకి కూడా ముందుగా తన పాపాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ స్త్రీ కూడా తన పాపాన్ని ఒప్పుకుంటుంది. తన యొక్క పాపస్థితిని ఆవిడ ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న దాన్ని యేసు ప్రభు వారు కూడా దాన్ని రూఢిపరిచారు. 18వ వచనంలో నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితమనెను. ఆవిడ చెప్పింది యేసు ప్రభు వారు కూడా ఒప్పుకుంటున్నారు. అంటే తన పాపాన్ని ఒప్పుకున్నదన్న సంగతి యేసు ప్రభు వారు కూడా గుర్తించి దాని నుంచి విడుదల కలిగిస్తున్నారనమాట. ఎప్పుడైతే దేవుడు తన పాపస్థితిని చూస్తారో అప్పుడు వారి యొక్క గత పాపాల నుంచి వారు
విడుదల పొందుకుంటారు. అలాగే ఆ స్త్రీ కూడా అలాగా విడుదల పొందుకున్న తర్వాత ఆవిడ ఏమంటుందంటే, అంటే తన రహస్యంగా ఉంచుకున్న పాపాన్నంతా ఆయన బయట పెట్టేశారు కదా. అప్పుడు ఆ స్థితిని చూసి ఆవిడ ఏమంటుందంటే, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అప్పటి వరకు ఆవిడ మౌన మనిషి అనుకుంది, కానీ ఎప్పుడైతే తన యొక్క పాప స్థితిని ఆయన కనిపెట్టి గుర్తించి చూపించారో ఆవిడికి, అప్పుడు ఏమని గుర్తించిందంట, ప్రవక్తవని గుర్తించిందంట. గుర్తించిన తర్వాత ఆవిడకి ఒక అనుమానం ఉంది ఇదివరకే. ఆ అనుమానాన్ని ఆయన ముందు పెడుతుంది. ఏమని పెడుతుంది, మా పితరులు ఇంతవరకు ఈ పర్వతమందు ఆరాధించారు, కానీ యూదులు యెరూషలేములోనే ఆరాధించాలని చెప్పి అంటున్నారు. దాని సంగతి ఏంటి అని చెప్పి ఆరాధించడం గురించి ఆ స్త్రీ కొన్ని విషయాలు దేవుణ్ణి అడిగింది, యేసుప్రభు వారిని అడిగింది. అక్కడ యేసుప్రభు వారు ఆవిడికి కొన్ని విషయాలు చెప్తున్నారు. అది ఈరోజు మనతో కూడా దేవుడు ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నారు. 21వ వచనం చదవండి. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. అక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఆ స్త్రీ మా పితరులు ఇక్కడ కొండ మీద ఆరాధించారండి, యూదులేమో యెరూషలేములో ఆరాధించాలని చెప్తున్నారు, ఏది సరైందని చెప్పి ఆవిడ్ని అడిగినప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మ ఒక కాలం వస్తుంది, అప్పుడు పర్వతం మీద లేకపోతే యెరూషలేములోను ఆరాధించరమ్మా. ఎక్కడ ఆరాధిస్తారంట? ఒక వాక్యం ఉంటుంది కదండి, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టాలని ఉద్దేశించిన ఈ మందిరం ఏ పాటిది, అది మన పట్టజాలదు కదా అని చెప్పి ఒక చోట దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఏదో ఒక చోటకు కానీ ఏదో ఒక పర్వతం మీదో లేకపోతే ఏదన్నా మందిరంకే పరిమితమై ఉన్నాడా? దేవుడు అపరిమితంగా ఉన్నాడు కదా. దేవుడు ప్రతి చోట ఉండేవాడు. ఆయన ఆకాశానికి భూమికి సార్వభౌమాధికారి కదా. ఆయన ఎక్కడైనా ఉంటారు, అన్ని చోట్ల తన మహిమను వ్యాపింపజేస్తారు. అటువంటి ఆయన ఏమంటున్నారంటే, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నామంట. మన హృదయము జీవం గల దేవుని ఆలయమై ఉందంట. మన హృదయాల్లో ఉండాలని చెప్పి దేవుడు ఆలోచన చేస్తున్నారు. దేవుడు మనలో నివసించి మనతో కూడా సంచరించి మనకి ఆయన దేవుడై ఉండి మనము ఆయన ప్రజలై ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఇదివరకట్లాగా ఏదో ఒక ప్లేస్కి ఆరాధన స్థలము అక్కడ స్పెసిఫై అవ్వలేదు, కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడైనా ఆరాధించవచ్చు. యథార్థమైన హృదయంతో మనం దేవుని వెతికినట్లయితే మనము ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఇంకా 22వ వచనంలో ఏమని అంటున్నారంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఇక్కడ వారు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారంటే అది ఎటువంటి ఆరాధన? అది వ్యర్థమైన ఆరాధన. వాళ్ళు దేన్ని ఆరాధించాలో దేన్ని ఆరాధించకూడదో వారికి తెలియదు. ఎందుకంటే యూదులు అప్పుడు దేవుని వాక్యాన్ని మొత్తాన్ని వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు 5 గ్రంథాలు మాత్రమే అంగీకరించారు. దాన్ని తోరా అంటారు కదా. మోషే రాసిన 5 గ్రంథాలు మాత్రమే వాళ్ళు బైబిల్గా పరిగణించారు. మిగతా ప్రవక్తలు చెప్పిన విషయాలు వాళ్ళు ఏమి పట్టించుకోవాలి. మిగతా ప్రవక్తల్ని ప్రవక్తలుగా కూడా గుర్తించలేదు. వాళ్ళు మోషేని మాత్రమే ప్రవక్తగా గుర్తించారు. అటువంటి వారికి దేవుని బయలుపరిచిన అన్ని విషయాలు వారికి తెలిసే అవకాశం ఉందా? దేవుడు అన్ని విషయాలు వారికి తెలిసే అవకాశం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, ఎందుకంటే దేవుని గురించిన పూర్తి విషయాలు మీకు తెలియవు. ఈ మాట ఆయన సమరయల్నే మాట్లాడట్లేదు, మనకు కూడా దేవుడు అదే అంటున్నారు. ఎందుకంటే మనలో చాలా మందికి బైబిల్ మొత్తం చదివిన అనుభవం ఎంతమందికి ఉంటుంది? విశ్వాసుల్లో బైబిల్ సంపూర్ణంగా చదివిన అనుభవం చాలా కొద్ది మందికే ఉంటుంది. ఇక్కడున్న అందరిలో చాలా వరకు బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి కదండి. 66 పుస్తకాల్లో కొంతమందికి కొన్ని పుస్తకాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది.
ప్రతిరోజు ఆ పుస్తకాలనే చదువుతారు వాళ్ళు. కొంతమంది కీర్తనలు చదువుతారు, కొంతమంది సామెతలు చదువుతారు, కొంతమంది ఎస్తేరు గ్రంథం చదువుతారు. వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గ్రంథాల వరకే చదివేసి ఊరుకుంటారు. అలాగా ఒక్కొక్క గ్రంథానికి లేకపోతే ఒక్కొక్క పార్ట్ని వాళ్ళు చదివినట్లయితే దేవుని యొక్క సంపూర్ణ యొక్క స్వభావము వాళ్ళకి అర్థమయ్యే అవకాశమే లేదు. దేవుని యొక్క శక్తి గురించి, దేవుని యొక్క సంపూర్ణ స్వభావం గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ 66 పుస్తకాలు మనం చదువుకొని దాన్ని ధ్యానించగలిగి ఉండాలి. అలా ధ్యానించగలిగి ఉన్నట్లయితేనే మనకి దేవుడు సంపూర్ణంగా అర్థమవుతారు. అప్పుడే మనకి దేవుడు ఈ వాక్యం ద్వారా పొందుపరిచిన విషయాల్ని, ఈ వాక్యంలో పొందుపరిచిన సత్యాల్ని మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వ్యర్థమైన ఆరాధన కాకుండా ఇంకొక ఆరాధన ఉంది. ఆ ఆరాధన ఏంటి? విగ్రహారాధన. అంటే ఇదివరకు ఎవరిని ఆరాధించాలో వాళ్ళకి తెలుసు, కానీ ఎలా ఆరాధించాలో తెలియదు. ఇప్పుడు ఈ విగ్రహారాధనలో ఎవరిని ఆరాధించాలో కూడా వారికి తెలియదు. అంటే ఆరాధనకి యోగ్యుడు అవునో కాదో వీళ్ళు పరీక్షించకుండానే వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఇది తప్పుడు ఆరాధన. ఇది ఒకటేమో వ్యర్థమైన ఆరాధన ముందుది, ఇదేమో తప్పుడు ఆరాధన. ఇటువంటి ఆరాధనలు దేవుడు మనల్ని చెయ్యొద్దని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాని తర్వాత వచనంలోనే దేవుడు మనం ఎలా ఆరాధించాలనేది అక్కడ మాట్లాడుతున్నారు. 23వ వచనం చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. 24వ వచనం కూడా చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇక్కడ యథార్థమైన ఆరాధనలో 2 విషయాలు ఉన్నాయంటండి. ఏంటది? ఒకటి ఆత్మతో ఆరాధించాలి, రెండవది సత్యంతో ఆరాధించాలి. ఈ బైబిల్లో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నిటికీ మనం లోబడి ఉండాలి. అప్పుడే మనకి సంపూర్ణంగా దేవుని యొక్క శక్తి ఏంటి, దేవుని యొక్క గుణగణాలు ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. బైబిల్ మొత్తం చదవకుండా మనకి ఒక గ్రంథంలో ఆయన యొక్క బలం గురించి లేకపోతే ఆయన యొక్క శక్తిని గురించి ఉంటుంది, ఇంకొక గ్రంథంలో ఆయన యొక్క గుణగణాల గురించి ఉంటుంది, ఇంకొక గ్రంథంలో ఆయన యొక్క స్వభావం గురించి ఉంటుంది. అలాగా బైబిల్ మొత్తం మనం చదవకుండా కొన్ని ప్లేసులకే మనం కన్ఫైన్ అయినట్లయితే కనుక అప్పుడు మనం దేవుడు సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేం. దేవుడు ఏమంటున్నారంటే సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు, వచనం మీ అందరికీ తెలుసు కదండి. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును. ఆయనంట తానంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవోవు సంగతులను మీకు తెలియజేయను. మనం ఈ బైబిల్ మనం చదివినట్లయితే ఈ బైబిల్ మనకి అర్థం అవటానికి ఈ బైబిల్ రాసిన ఆయనే మనకి హెల్ప్ చేస్తారు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గనక మనల్ని నడిపించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనల్ని అంట సర్వసత్యంలోనికి నడిపిస్తారంట. సత్యం అంటే ఏంటి? సర్వసత్యం అంటే ఏంటి? ఈ బైబిల్లో ఉన్నాయి మనం చదివామనుకోండి, బైబిల్లో ఏమని ఉంటాయి? దేవుని యొక్క శక్తి గురించి ఉంటుంది, దేవుని యొక్క స్వభావం గురించి ఉంటుంది, ఆయన చేసిన పనుల గురించి ఉంటుంది, ఆయన ఏం చేయగలడో అవి ఉంటాయి కదా. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించారనుకోండి, దేవుడు అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్లయితే మనము సర్వసత్యంలోనికి వెళ్తామంట. సర్వసత్యం అంటే ఏంటి? సర్వసత్యం అంటే ఈ మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క గుణగణాలు మనం తెలుసుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించినప్పుడు ఆయన యొక్క ఆలోచన మనకి అర్థమవుతుంది. దేవుని యొక్క ఆలోచన మనకి అర్థమవుతుంది. ఆ దేవుని యొక్క ఆలోచన మామూలుగా ఈ భూలోకంలో కానీ సాతానుడికి కానీ అర్థం కాదు. అందుకే యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మరణానికి ఎవరి ద్వారా అప్పగింపబడ్డారు? ఆయన ఇస్కరియోతు యోధ ద్వారా అప్పగింపబడ్డారు. ఇస్కరియోతు యోధలో ఏది దూరిందంట?
సాతానుడు దూరాడంట. సాతానుడు దూరి ఆయన్ని మరణానికి అప్పగించారు. ఆయన్ని మరణమవుతే ఏమవుతుంది? ఆయన మరణమవుతే అందరికీ రక్షణ వస్తుంది. అది దేవుని యొక్క ఆలోచన. ఆ ఆలోచన సాతానికి తెలియలేదు. అందుకే ఆయన్ని మరణానికి అప్పగించి నేను గెలిచానని సాతాను అనుకున్నాడు. అటువంటి ఆలోచన, దేవుని ఆలోచన ఈ లోక సంబంధికి అర్థం కాదు. అందుకే దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిని మీరు కోరుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు గనక మీ దగ్గరికి వస్తే మీకు దేవుని యొక్క ఆలోచన అర్థమవుతుంది. అంటే ఈ వాక్యంలో ఉన్న అక్షరాలు కాకుండా దాని వెనకున్న దేవుని ఆలోచన మనకి అర్థమవుతుంది అని చెప్పి దేవుడు అంటున్నారు. అలాగే మనం ఈ వాక్యాన్ని అనుసరించి ఈ వాక్యాన్ని గనక మనం ధ్యానించి పరిశుద్ధాత్మని మనం కోరుకుంటే ఆయన ఆ వాక్యాన్ని వెలిగింపజేసి మనకి అర్థమయ్యేలాగా మనకి నేర్పుతారు. అందుకే ఈ ఆత్మతోనూ సత్యంతోనూ అనే మాట ఈ నూతన గ్రంథంలోనే ఉందా, లేకపోతే పాత నిబంధనలో కూడా ఉందా? పాత నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధనలో ఏ రకంగా ఉంటుందంటే, విరిగి నలిగిన కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆయన మనసుతో గనక ఆయన్ని వెతికితే అంట, విరిగిన మనస్సుతో ఆయన్ని వెతికితే అంట, అది దేవునికి ఎంతో ఇష్టమంట. ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, 1వ సమూయేలు ప్రవక్త మన సౌలు రాజు గారిని దర్శించినప్పుడు ఆయన్ని అమాలేకీయులందరినీ చంపేయమని చెప్తారు కదండి. 1వ సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో, పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టము. ఇక్కడ దేవుని ఆజ్ఞ అంటే ఏంటది? దేవుని మాట. దేవుని మాట అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే సత్యం. సత్యము దేవునికి ఇష్టమైన ఆరాధన అని చెప్పి దీని ద్వారా మనకు అర్థమవుతుందా? సత్యమును అంగీకరించడం ద్వారా దేవునికి ఇష్టమైన ఆరాధన చేస్తామని చెప్పి ఇక్కడ మనకి అర్థమవుతుంది. దీనిపైన మనం చదువుకున్న వాటిల్లో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలియాగం అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అంటే మనస్సుతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలని చెప్పి పాత నిబంధన గ్రంథంలో చెప్పారు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమని చెప్పారంటే, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పి చెప్తున్నారు. యథార్థమైన ఆరాధన ఎందుకు చేయాలని చెప్పి దేవుడు అంటున్నారంటే, దేవుని యొక్క వాక్యంలోని ఆ ప్రేమను మనం గనక మనలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని క్రియారూపం దాల్చి మనలో కార్యాలు చేస్తారు. అంటే మన యొక్క హృదయము, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, ఆ మూడు కలిస్తే మనలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ మూడు కలవలేదంటే దేవుని కార్యాలు జరగవు. అందుకే దేవుని కార్యాలు జరగటానికి ఈ మూడు కావాలి. కాబట్టి ఆయన యథార్థమైన ఆరాధనని ఆయన కోరుకున్నారు. అందుకే ఆత్మతోనూ సత్యంతోనూ మీరు పాడండి, ఆత్మతోనూ సత్యంతోనూ మీరు ఆరాధించండి అని చెప్పి దేవుడు మాట్లాడారు. ఒకవేళ మనము దేవుని వాక్యాన్ని గనక వదిలిపెట్టేసాం అనుకోండి, అప్పుడు దేవుడు మనకి సంపూర్ణంగా అర్థమవరు. లేదా దేవుని యొక్క ఆత్మ సహాయం మనం తీసుకోలేదనుకోండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నా సరే అది మన యొక్క జీవితాల్లోకి అన్వయించుకోవటానికి అది కుదరదు. అందుకే దేవుడు ఆత్మతోనూ సత్యంతోనూ మీరు ఆరాధించాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఆరాధన అనేది దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలకి మనం ఇచ్చే ప్రతిస్పందన కదా.
దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలకి ప్రతిస్పందన. ఆయన ఇంత శక్తిమంతుడు, నన్ను ఇలా రక్షించాడు. ఆయన ఇంత స్వస్థపరచు యెహోవా నన్ను స్వస్థపరిచారు. దేవుని యొక్క గుణగణాలని, దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను మనం రెండు కలిపి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం కదా, అది యథార్థమైన ఆరాధన అని చెప్పి దేవుడు అంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ స్త్రీతో ఇలాగా మాట్లాడుతూ ఉన్నారో, యథార్థమైన ఆరాధన చెయ్యాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చెయ్యాలి అని ఎప్పుడైతే ఆ స్త్రీతో మాట్లాడుతున్నారో, ఆ స్త్రీ అంటుంది, మాకు ప్రవక్తలు చెప్పారండి మెస్సీ వస్తారంట, మెస్సీ వచ్చినప్పుడు మాకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పి ఆ స్త్రీ అంటుంది. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మ ఆ మెస్సీని నేనే అని చెప్పి అన్నప్పుడు, ఎప్పుడైతే ఆవిడ ఊహించుకున్న మెస్సియా ఈయనే అని చెప్పి అర్థమైందో, అప్పుడు ఆవిడంట ఏం చేసిందంట, వెంటనే 28వ వచనం, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చి చుండేరి. 39వ వచనం చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు. ఇక్కడ ఆవిడ ఎప్పుడైతే యేసుప్రభు వారే మెస్సీ అని చెప్పి ఆవిడకి అర్థమైందో, ఎప్పుడైతే తన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిందో, అప్పుడు వెంటనే ఏం చేసిందంట, ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చిందంట. సాక్ష్యం ఇస్తే ఏం చెప్పిందంటే, నేను చేసేవన్నీ నాతో చెప్పారు, ఆయన వచ్చి మీరు కూడా చూడండి, మీరు చూసి మీరు నమ్మండి అని చెప్పి ఆవిడ మాటలు విని ఆ ఊర్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఆ స్త్రీకి యేసుప్రభు వారు ఏమిచ్చారు, జీవజలం ఇచ్చారు. ఆ జీవజలము ఆవిడలో నుంచి పొంగి ప్రవహించిందా లేదా? పొంగి ప్రవహించింది. ఆవిడ ఎన్నిసార్లు యేసుప్రభు వారిని దర్శించింది? ఒకే ఒక్కసారి దర్శించింది. ఆవిడకి పరిశుద్ధాత్మ శక్తి రాదు, అంతవరకు విశ్వాసిగా ఉన్న అనుభవం లేదు. ఆవిడ ఒక పాప స్వభావం కలిగిన స్త్రీ అయి ఉండి, ఎప్పుడైతే దేవుణ్ణి ఎదుర్కొందో, ఎప్పుడైతే దేవుడు ఆవిడ్ని దర్శించారో, అప్పుడు వెంటనే తన యొక్క కుండను కూడా విడిచిపెట్టి ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చిందంట. దాన్ని బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఆ స్త్రీ నుంచి ఆ జీవజలము పొంగి ప్రవహించింది. దేవుడు మన జీవితాల్లో కూడా అలాగే ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. మనము ఎన్నోసార్లు ఆ నీళ్లు తాగాం కదండి, ఆ జీవజలం మనం ఎన్నోసార్లు తాగాం, కానీ మన నుంచి పొంగి ప్రవహించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి స్థితిలో మనం ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. ఇంకా అక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారి యొక్క శిష్యులు ఉన్నారు కదండి. యేసుప్రభు వారి యొక్క శిష్యులు వారు మిగతా అన్యులకి కానీ మిగతా వాళ్ళకి కానీ బోధించాల్సి వస్తున్నప్పుడు వారికి ఏం అవసరమైంది? పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరమైంది. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ వారిని దర్శించినప్పుడు వారు భాషలతో అనేకుల ఎదుట బాహాటంగా ప్రకటన చేశారంట, ప్రవచించారు కదా. దాన్ని బట్టి అనేకులు నమ్మారు. యేసుప్రభుగా శిష్యులుగా ఉన్న వారికి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ యొక్క పవరు కావాల్సి వచ్చింది కదా. కానీ ఈ స్త్రీకి అవి ఏమీ అవసరం లేదు. ఆ స్త్రీ ఎప్పుడైతే యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుందో, అప్పుడే ఆవిడలో నుంచి జీవజాలం పొంగి ప్రవహించింది. ఇంకా అక్కడ 41వ మాటలు చూడండి, 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి అండి, ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టు మేము
విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఆవిడ ఆ ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. ఆవిడ ద్వారా అనేకులు దేవుని దగ్గరికి వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారందరినీ ఎవరు నడిపించారు? సమరయ స్త్రీ నడిపించింది. సమరయ స్త్రీ నడిపించిన తర్వాత వారు ఎప్పుడైతే దేవుని తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చి ఆ మాటలు విన్నారో అక్కడ ఏమంటున్నారు చూడండి. ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. మనలో చాలామంది విశ్వాసుల్లోనూ క్రైస్తవుల్లోనూ చాలామంది ఇదే తప్పు చేస్తాం. మనం ఎవరైనా మనల్ని దేవుని దగ్గరికి నడిపించారనుకోండి, వారిని దేవుని కన్నా ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ దేవుడు మనకి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ఆ స్త్రీని చూచి వాళ్ళు ఏమంటున్నారంట, ఇక మీదట నీ మాటను బట్టి కాదు, మా అంతటా మేమే విని విశ్వాసం ఉంచుతున్నాం. మనం ఎవరైతే మనల్ని నడిపించారో వారిని గౌరవించాలి. నేను తప్పంటలేదు, వారిని గౌరవించాల్సిందే. ఎందుకంటే మనకి ఈ లోకంలో నశించిపోతున్న మనల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి వారిని గౌరవించాలి, అది తప్పు కాదు. కానీ దేవుని కన్నా వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నట్టు? ఆ వ్యక్తిని కానీ ఆ మనిషిని కానీ మనం ఆరాధించిన వారం అవుతాం. అలా కాకుండా తీసుకువెళ్ళేంత వరకు ఆయనతో ఉండి ఎక్కడైతే దేవుని దగ్గరికి తీసుకువెళ్ళారో అప్పుడు మనం ఎవరిని తెలుసుకోవాలి? ఎక్కువగా దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకున్న తర్వాత ఇంకా మనం వచ్చిన అది ద్వారం ఇంకా అవసరం లేదు మనకి. ఎందుకంటే దేవుడే మనల్ని నడిపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మనం తీసుకొచ్చిన వాళ్ళు నడిపించారు కదా, దేవుడే కదా మనల్ని నడిపించేది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ సమరయ స్త్రీ యేసు ప్రభువుని మొట్టగా ఎలా చూసింది? శత్రువుగా చూసింది. యూదులు శత్రువులు కదా మాకు, అటువంటి శత్రువుగా చూసింది. ఎప్పుడైతే యేసు ప్రభువులో ఆ ప్రేమను చూసిందో అప్పుడు సాటి మనిషిగా గుర్తించింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆవిడలో ఉన్న లోపాలని, ఆవిడలో ఉన్న పాపాలని చూపించి దాన్ని తీసివేశారో అప్పుడు ఒక ప్రవక్తగా గుర్తించింది. తర్వాత ఆయనే లోకరక్షకుడు అన్న జ్ఞానం ఆవిడికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దేవుణ్ణి గూర్చి సాక్ష్యం ఇచ్చి ఆయన్ని గురించి ఆరాధించింది. మనము దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా, మనం దేవుణ్ణి అనుభవించకుండా మనం ఆరాధించేది ఎటువంటి ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. దేవుడు ఏమంటున్నారంటే, నన్ను రుచి చూచి తెలుసుకొని నన్ను ఆరాధించమంటున్నారు. అంతేకాకుండా మనం ఎవరో ఏదో పాడుతున్నారని చెప్పి మనం పాడేసామనుకోండి, అదేమవుతుంది? వ్యర్థమైన ఆరాధన అవుతుంది. మన జీవితాల్లో దేవుడు ఇక్కడ దాకా మనం వచ్చామంటే దేవుడు అనేక మేలులు మన జీవితాల్లో చేశారు. ఆ మేలును బట్టి దానికి సరిపోయిన వాక్యాలని మనం గుర్తు చేసుకుంటూ ఆయన స్వభావాన్ని బట్టి ఆయన ఆరాధించవచ్చు. మనం ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉంది. అలా ఆరాధించకుండా, ఆయన ప్రేమను అనుభవించకుండా, ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించబడకుండా మనం ఆరాధించామనుకోండి, అది వ్యర్థమైన ఆరాధన కిందకే వస్తుంది. తను ఆరాధించే వారు ఎలాంటి వారో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. 41వ వచనం, 41 కాదు, దానిపై ఇదండి 23. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మనం ఎలాంటి వారు కావాలని చెప్పి తండ్రి కోరుచున్నాడంట? మనం యథార్థంగా ఆరాధించాలని చెప్పి తండ్రి కోరుచున్నారంట. అంటే ఆయన చేసిన మేళ్లను, ఆయన యొక్క స్వభావాలను మనం లింక్ చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఈ బైబిల్ గ్రంథం అంతా ఆరాధనకి రిలేటెడ్గానే ఉంటుంది. ఈ బైబిల్ మొదటి నుంచి చివరి వరకు అంతా ఆరాధనకి రిలేటెడ్గానే ఉంటుంది. మొట్టమొదటి హత్య ఎవరిది జరిగింది? హేబేల్ని
హత్య జరిగింది. మొట్టమొదటి హత్య హేబేలుతో జరిగింది కదండి. అది దేని విషయంలో చేశారు? ఆరాధన విషయంలోనే చేశారు. అంటే ఒకళ్ళు యథార్థంగా ఆరాధించారు, ఇంకొకళ్ళు వ్యర్థంగా ఆరాధించారు. వ్యర్థంగా ఆరాధించిన వాళ్ళకి యథార్థంగా ఆరాధించేవారు నచ్చరు. బైబిల్లో ఉన్న మొట్టమొదట హత్య ఈ ఆరాధన గురించే జరిగింది. అలాగే ఈ బైబిల్లో చివరి యుద్ధం, అంతిమ యుద్ధం అంటారు కదా, అంతిమ యుద్ధం కూడా ఆరాధన గురించే జరుగుతుంది. దేవుడు, దేవుని యొక్క సంఘం, సాతానుడేమో దేవుని దగ్గర నుంచి ఆ సంఘాన్ని దొంగిలించాలని అనుకుంటాడు. దేవుడేమో ఆ సంఘాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి దేవుడు అనుకుంటాడు. ఎవరు ఎవరిని ఆరాధిస్తారన్న దాని మీదే ఆ యుద్ధం జరుగుతుంది. బైబిల్ ఆది నుంచి అంతం వరకు అంతా ఆరాధన బేస్ మీదే నడుస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నారంటే యథార్థంగా ఆరాధించే వారి కోసం తండ్రి వెతుకుతున్నారంట. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఎలా ఆరాధించాలనేది మనకు అర్థమైంది కదండి. మనం చదువుకున్న వాక్యంలోకి వచ్చేద్దాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. 7వ నెల మొదటి దినం నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకా వేయబడలేదు. ఇక్కడ దేవుని యొక్క పని ఇంకా మొదలు పెట్టలేదండి. మొదలు పెట్టకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి భయపడి వాళ్ళు ఇంకా వెంటనే మొదలు పెడితే వీళ్ళు ఏమంటారో అని ఇదివరకు ఎక్కడైతే దేవుని బలిపీఠం ఉందో అక్కడే బలిపీఠం నిలబెట్టేసి ముందు బలి అర్పించేశారంట. బలి అర్పించేసి దేవుని ఆరాధించడం మొదలుపెట్టేశారంట. అప్పటికి ఇంకా యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకా వేయబడలేదని చెప్పి అక్కడ రాసి ఉంది కదండి. దాని అర్థం ఏంటంటే ఇంకా వారి పని మొదలు పెట్టక ముందనే, ఇంకా వారి యొక్క కార్యాలు మొదలు పెట్టకుండానే వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నారు వీళ్ళు? ఇదివరకు వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ ఏ రీతిగా అయితే వాళ్ళని బబులోన్ నుంచి ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చారో, ఏ రీతిగా అయితే దేవుడు వాళ్ళ పితరుల జీవితాల్లో దేవుడు ఏవి మేళ్ళైతే చేశాడో వాటినన్నింటినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఇలా ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే వారికి ఏదైతే అడ్డంకి ఉందో, ఏదైతే అక్కడ చుట్టుపక్కల పరిస్థితుల నుంచి వారికి ఏదైతే అడ్డంకి వస్తుందో ఆ అడ్డంకిని అధిగమించే శక్తి వారు పొందుకుంటున్నారు. దేవుడు మన జీవితాల్లో కూడా అదే చెయ్యాలని చెప్పి దేవుడు కోరుతున్నారు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇదివరకు దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను మనం తలంచుకుంటూ దేవుని ఆరాధించినట్లయితే ఈ మొదలుపెట్టే కార్యము దేవుడు సంపూర్ణంగా ఆయన చేతుల్లోకి తీసుకుంటారు. ఆయన చేతుల్లోకి తీసుకున్నప్పుడు మనకి ఇంకా అపజయం అనేది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు కదా. ఈ మందిరం యొక్క అసంపూర్ణ స్థితి మన యొక్క సొంత ఆధ్యాత్మిక స్థితిని మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. అక్కడ మందిరపు పునాది వేయబడక ముందే దేవుని ఆరాధించడం ఎలా అయితే చేస్తున్నామో మనము సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఆరాధన చేస్తామనే మాట ఉపయోగించాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ మందిరపు యొక్క పునాది వేయబడక ముందే దేవుని ఎలా అయితే ఆరాధించారో మనము కూడా మన యొక్క ఆత్మీయ స్థితిలో పరిపూర్ణంగా రాకముందే మనం దేవుని ఆరాధించగలం. ఎందుకంటే దేవుడు అటువరకే మన జీవితంలో చేసిన మేళ్లను మనం గుర్తు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని సరిపోల్చుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధించగలం. అట్టి ఆరాధన మనం చేసినప్పుడు మనల్ని ఇంకా సంపూర్ణ స్థితిలోకి దేవుడు నడిపిస్తారు. ఏమన్నా అడ్డంకులు ఉన్నా సరే ఆ అడ్డంకుల్ని మనం ఎదుర్కొనే శక్తిని మనకిస్తారు. మనకు ఉన్న పరిస్థితులన్నీ మనకి ప్రతికూలంగా ఉన్నా సరే మనం గనక ఆరాధన చేస్తే ఆ ఒక్క పని మొత్తం ఎవరికి అప్పగించినట్లు? దేవునికి అప్పగించినట్లు. అట్టి యథార్థమైన ఆరాధన మనం అందరం చేయలాగున దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మనమందరం మన సంఘ కానుకలు సమర్పించుకుందాం.
ఆ తర్వాత మన మధ్యలో ఉన్న పాస్టర్ శాంతిభూషణ్ గారు వచ్చి మనల్ని ఆశీర్వాదాలతో ఇంటికి సాగనంపుతారు. బ్రదర్ రవి గారు. లేచి నిలబడి దేవుని సన్నిధిని గౌరవించి ఆయనకిచ్చే అర్పణలు ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి గౌరవంగా లేచి నిలబడిద్దాం. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మన క్రిస్మస్ సీజన్ దగ్గరకు వస్తుంది కదా. ఎవరైనా క్రిస్మస్ సాంగ్స్ పాడాలని లేదా మీకు తెలిసి ఏమైనా క్రిస్మస్ సాంగ్స్ ఉంటే December 1 నుంచి మన సంఘారాధనలో క్రిస్మస్ సాంగ్సే పాడడం జరుగుద్ది. కాబట్టి క్వైర్ గ్రూప్లోకి పంపించండి. మీరు ఏ పాటలు అయితే పాడాలనుకుంటున్నారా లేదా మీకు తెలిసిన క్రిస్మస్ పాటలు ఏవైనా కూడా క్వైర్ గ్రూప్లో పంపించండి. సో మేము లిరిక్స్ అన్ని రెడీ చేసి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. మన మధ్యలో రవి గారు ప్రార్థన చేస్తారు కానుకల నిమిత్తం. ఆ తర్వాత శాంతి గారు ఆశీర్వాదాలతో ఇంటికి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, ప్రేమగల స్వరూపి, వేలాది స్తోత్రాలైనా ప్రభా, పునరుద్ధాన దినమున తండ్రి నైనా ప్రభా, ఈ ఆరాధనలో నా తండ్రి మీరున్నారని మేము నమ్ముచున్న తండ్రి. ఆరాధనలో నా తండ్రి నైనా మీరుండినైనా మమ్మల్ని ఇంతవరకు నడిపించిన విధానంకి నీకు వందనాలు. వాక్యం నా తండ్రి నైనా మమ్మల్ని మాతో సూటుగా మాట్లాడిందని నైనా ప్రభా, ప్రతి బిడ్డ నా తండ్రి నేను నేర్చుకున్నట్టు నీ కృపద ఇచ్చాను బాబు, నీకు వందనాలు. నైనా ప్రభా, ఎత్తబడిన కానుకలు బట్టి నీకు వందనాలయ్యా. ఇచ్చిన గుప్పులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. నైనా ప్రభా, నేను 30 దంతులుగాను 60 దంతులుగాను నేను నిరంతులుగా ఆశీర్వదించండి దేవా, నీకు వందనాలు తండ్రి. నా ప్రభా, ఈ కానుకలు నా తండ్రి నైనా ప్రభా, నీ రాజ్య వ్యాప్తిలో వాడటానికి నా తండ్రి, నీ సంఘస్థనైనా ప్రభా, నీ సంఘ విషయంలో నేను వాడటానికి నీ కృప దయచేయండి దేవా, నీకు వందనాలు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి నైనా ప్రభా, మరొక తరుణం దయచేయండి తండ్రి. ఇవ్వలేని బిడ్డలకు నా తండ్రి నైనా నీ కృప దయచేసి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నా తండ్రి నైనా ప్రభా, కష్టార్జితాన్ని నా ప్రభా నైనా ప్రభా నన్ను సంపూర్ణంగా నైనా ప్రభా తీర్చుకోవడానికి కృప దయచేయమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, అలాగే నిలబడి ఉండండి. మనం విన్నటువంటి వాక్యంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్ని, 2 విషయాల్ని ఒకసారి మీకు మరలా గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి, ప్రభు పని ఎప్పుడు మనం చేయాలని అనుకున్న సంఘముగా ఏక మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యం. మొట్టమొదటి చదువుకున్నాం కదా ఇప్పుడు వాక్యంలో, ఏక మనస్సు. ఆత్మ రూపంలో ఆత్మ శక్తితో మనం ఒకే ఒక మనస్సు కలిగి ఉండటం చాలా ముఖ్యం. తర్వాత దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం విన్నా సరే ఫిజికల్ నీడ్స్ కోసం మనం ఎప్పుడు కూడా వినకూడదు. ఆత్మ సంగతులు, మన ఆత్మ ఫలభరితం అవటానికి. అందుకనే నేను నీళ్ళు ఇస్తానమ్మా అంటే అమ్మాయి ఏముంది, చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది ప్రభువా, అయ్యో నీళ్ళు నాకు ఇచ్చేస్తే ఇంత దూరం వచ్చి మళ్ళా బావిలోంచి తోడుకుని వెళ్ళక్కర్లేదు కదా, కొంచెం నాకు ఇచ్చేవని అడుగుతుంది. అంటే మామూలు నీళ్ళు అనుకుందాం. కనుక దేవుడిచ్చేది పరలోక సంబంధమైనటువంటి జీవజలములు మనం విన్నాం కదా. కనుక మనం ఆ ఫిజికల్ నీడ్స్ అనేటువంటి కొండని మోయకూడదు దేవుని సన్నిధిలో. ఆ కొండను విడిచిపెట్టేసింది కదా ఆమె. అర్థమైన వెంటనే కొండ విడిచిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. కనుక విషయాలను చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత మనం దప్పికొనకుండా ఆయన ఇచ్చేటువంటి నీళ్లు పరలోక సంబంధమైనవి. అందుకనే ఆ పరలోక సంబంధమైనటువంటి వాటి గురించి మనం ఇందాక బ్రదర్ చదివించినప్పుడు ఒక మాట విన్నాం. అదేంటంటే, అయ్యా నీకు ముందు ఫుడ్ తీసుకురమ్మని పంపిస్తాడు కదా ఆయన, ఆహారం తీసుకురమ్మని తన శిష్యుల్ని. ఇందా చదివాం కదా మాకి. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వబోయేసరికి ఆయన ఏమన్నారు, నా ఆహారము వేరు. కనుక మన ఆహారం కూడా వేరు. దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా మనం వచ్చినప్పుడు దేవుని బిడ్డలు, బోధకులు ఏదైతే వాక్యాన్ని మనకి వినిపిస్తారో వాక్యం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలనంటే వాక్యానికి ఆధారభూతుడైనటువంటి
దేవునితో మనం ఆ యొక్క కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. ఊర్లోంచి వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారు, అమ్మ ఇప్పటి వరకు నువ్వు చెప్పు, నీ సాక్ష్యం ద్వారా మేము అందరం వచ్చాం, కానీ ఇక నుంచి నువ్వు అవసరం లేదని కాదు, కానీ నీ మూలంగానే మేము వచ్చాం. కానీ ఇప్పుడు ఏకంగా సోర్స్నే పట్టేసుకున్నాం. ఎప్పుడు ఎవరు వాక్యం ఇక్కడి నుంచి మీకు వినిపించినా సరే హృదయంలో పెట్టుకుని దేవాది దేవునితోటి మీరు ఆ యొక్క సంబంధాన్ని కొనసాగించుకోండి. అతి పరిశుద్ధుడును ప్రేమాసుడు మా ప్రభువా, తండ్రి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఈరోజు నాయన ప్రభువా, ఎన్నో వందల సార్లు విన్నటువంటి వాక్యం అయ్యా ప్రభువా, మా చిన్నప్పటి నుంచి తండ్రి వింటున్నటువంటి వాక్యం అయ్యా, కానీ లోతైనటువంటి గూఢమైన సంగతులు మాకు నేర్పినటువంటి దైవ వందనాలు ప్రభా. నీ బిడ్డను తండ్రి సిలువ చాటును మరుగుపరుచుకొని నాతో మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మేము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం కొరకు తండ్రి మాతో ఈరోజు తండ్రి ఎంతో స్పష్టంగా మాట్లాడినటువంటి మా దేవ వందనాలయ్యా. మా హృదయాలన్నింటినీ తండ్రి ప్రభువా నీ పాద సన్నిధి పెడుతున్నాం తండ్రి ప్రభువా. నీ మాటలు వినటానికి తండ్రి ఇంకనూ మాలో తండ్రి ఆ దాహాన్ని పెంచండి అయ్యా. వందనాలు. రానున్నటువంటి రోజులు అధికమైనటువంటి దాహంతో నాయన మేము వేగిరముగా నీ మందిరానికి వచ్చి నీ మాటలు వినేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. వందనాలు. అప్పుడే కదయ్యా మేము అనేక మందిని నీ దగ్గరికి తీసుకురాగలం నాయన ప్రభు. అటువంటి గొప్ప జీవజలము తండ్రి మేము ఎల్లప్పుడూ నాయన పొందుకుంటానికి నీ సన్నిధులు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, నీ శక్తి సహాయం ఇచ్చి నడిపించమని మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో నాయన నిన్నటి దినాన్న ప్రభా నీ యొక్క సన్నిధికి తీసుకున్నటువంటి నాయన ధనరాజు బ్రదర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. వారు ఉన్నటువంటి దుఃఖాన్ని మేము ఎంత దూరం నుండి మేము ఏమీ ఓదార్చలేము, ఒక మాట కూడా చెప్పలేము. కానీ నాయన ఆత్మదేవుడు అక్కడికి నీ యొక్క దైవ సేవకులను పంపించండి అయ్యా. నీ బంగారు మాటల్ని ఆ బిడ్డలను నాయన ప్రభువా ఓదార్పు పొందటానికి ఏది అవసరమో అది నాకు మీరు అక్కడ సమృద్ధిగా సమకూర్చండి నా తండ్రి. వందనాలు. అవునయ్యా, అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది నాయన. ఎంతో యవనంలో ఉన్నటువంటి బిడ్డయ్యా, కానీ ఇంత నాయన నీ యొక్క సన్నిధిలో ఉండవలసినటువంటి ప్రభువా ఆ యొక్క క్రమశిక్షణ లేక నాయన లోకం వైపు చూశాడు తండ్రి, లోక ఆశల వైపు చూశాడు నాయన. ఎంత నష్టం జరిగిపోయిందయ్యా. ఆ విధంగా ఎవ్వరూ కూడా నష్టం పడకుండా నాయన మీరు సహాయం దయచేయండి ప్రభువా. వందనాలు నాయన. ఆ కుటుంబానికి ఎంత లోటు నాయన ప్రభువా, మీరే ఆ బిడ్డలను ఆదుకొనండి, సహాయం దయచేయండి. ఎవరెవరైతే వాక్యాన్ని వింటారో నాయన నీ యొక్క సంఘములో ఆ బిడ్డలు మారు మనసు పొంది తమకున్నటువంటి ప్రభువా లోక సంబంధమైనటువంటి చెడు అలవాట్లన్నిటి నుంచి తప్పించబడటానికి మీరు సహాయం దయచేయమని ఈ రాత్రి కాల సమయంలో సంఘ బిడ్డలందరినీ రక్తం కిందకు తీసుకొస్తున్నానయ్యా. పడకల మీద ఉంటుండగా నాయన ఎటువంటి శత్రువు సమీపించకుండా బిడ్డలను కాపాడండి, సంరక్షించండి. మా కుటుంబాలన్నిటినీ ప్రభువాని రక్తం కిందకు తీసుకొస్తున్నానయ్యా. ప్రభువా వందనాలు, సహాయం దయచేయండి. సుఖమైన నిద్ర అనుగ్రహించి బిడ్డలకి సులువైనటువంటి మెలకు అనుగ్రహించి మరి యొక్క దినము మా మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించిన ఆయన నీకు వందనాలు చెల్లించి మేము జీవించగలిగినట్లు కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నా ప్రభువును పిరేక్షణైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సమస్త పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.